బీతాండ్రపాడు పేదల భూములను కాపాడాలని కలెక్టర్ ఎదుట ఎంఆర్పీఎస్ నాయకులు ధర్నా. కర్నూలు మండలం బీతాండ్రపాడు గ్రామ పరిధిలోని నిరుపేదల ఇళ్ల స్థలాలను భూములను అక్రమార్కుల నుండి కాపాడి అర్హులకు వారికి తక్షణమే స్థిరపరచాలని ఎంఆర్పీఎస్ నాయకులు పేరాపోగు లక్ష్మణ డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామ ప్రజలు మహిళలతో కలిసి ఆయన కర్నూలు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు. ఎంఆర్పీఎస్ పేరపోగు లక్ష్మణ మాట్లాడుతూ గత 2013 సంవత్సరంలో బీతాండ్రపాడు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 277లో దాదాపు 1500 మంది నిరుపేదలకు పొజిషన్ పట్టాలు, ఇంటి స్థలాల పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. అయితే గత ప్రభుత్వాలు పాలకుల నిర్లక్ష్యం వల్ల 13 ఏళ్లు గడుస్తున్న ఆ స్థలాల్లో పేదలను ఇప్పటి వరకు స్థిరపరచలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూముల్లో ఉన్న ముళ్ల కంపలను తొలగించి గొంతులను పూడ్చి సర్వే చేయించి సరిహద్దు రాళ్లు పాటించాలని కలెక్టర్ గారిని అధికారులను కోరుతున్నామన్నారు. గ్రామ సమీపంలో ఉన్న సర్వే నెంబర్లో 344/1, 344/2, 344/3లలో గల 10.80 సెంట్ల భూమిని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అలాగే సిపిఐకి సంబంధించిన వారు అక్రమంగా కొట్టాలు వేసి ఆక్రమించుకుంటున్నారని లక్ష్మణ ఆరోపించారు. స్థానిక నిరుపేదలకు స్థలాలు లేక ఇబ్బందులు పడుతుంటే ఎక్కడికక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ సొమ్ము చేసుకోవాలని చూడటం సరికాదన్నారు. అధికారులు స్పందించి గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పి మాదన్న, డి మురళీమోహన్ రెడ్డి, ప్రకాష్ మరియు పెద్ద సంఖ్యలో మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గతంలో 2013లో 277 సర్వే నెంబర్లో మరి దాదాపు 1500 మందికి పొజిషన్ పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి దానికి 13లో ఇస్తే ఇప్పుడు 2006 గత పాలక వర్గాలు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మరి ఇప్పటి వరకు అక్కడ స్థిరపెట్టలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము రిప్రజెంటేషన్లు కలెక్టర్ గారికి మరి ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. సర్వే చేయించి రాళ్ళు పాతించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కంపెనీ గుంతల్ని పూడ్చి చేయాలని చెప్పేసి కూడా చాలాసార్లు ఆందోళన చేపట్టి విస్తృతంగా మన గ్రామంలో మరి సాధించకపోతే మనకున్నటువంటి భూమిని మరి ఇతరులు కూడా ఆక్రమిస్తుకుంటున్నారు. మరి అంతేకాకుండా చాలామంది మరి కబ్జా చేసుకొని పోతున్నారు, మరి సొమ్ము చేసుకొని పోతున్నారు. అలాంటి వారికి అవకాశం కల్పించకుండా బీతాండ్రపాడు గ్రామస్తులు అసమర్థులు అని చెప్పేసి మరి అంటున్నారు. కాబట్టి మరి ఈరోజు ఇంతమంది గ్రామస్తులంతా మేము ఖచ్చితంగా మా భూమి మా హక్కు అని చెప్పేసి మరి కొత్తగా కూడా చాలామంది ఇంకా 13 ఏళ్ళ నుంచి కూడా మరి పెళ్ళిళ్ళు అయ్యి మరి ఇంకా ఒక ఇంట్లో 4 అయ్యి మరి ఎంతోమంది జాగాలు లేక మరి ఉంటే మరి మా గ్రామం సమీపంలో 344/1, 344/2, 344/3 ఇంకా ఇతరత్ర ప్రభుత్వ డాటెడ్ ల్యాండ్లు మరి ఉన్నాయి. వాటిని మరి కొందరు రియల్ ఎస్టేటర్లు మరి కొందరు మరి ఈ మధ్య కాలంలో సిపిఐలో కూడా మరి అన్నీ వేసుకుంటూ పోతూ ఉండరు కొట్టాలు. మరి వాటిని కూడా మేము గతంలో చెప్పాం, వారికి మందలించి మాకు ఈ భూమిని వదిలిపెట్టండి అని చెప్పేసి. అయినప్పటికీ కూడా వాళ్ళు మమ్మల్ని అసమర్థులుగా చూస్తున్నారు. కావున మరి గ్రామస్తులందరూ మరి ఉవ్వెత్తున లేచి మేమంత అసమర్థులం కాదు, మీరు ఎక్కడెక్కడి వాళ్ళతో మీరు అంతా అన్యాక్రాంతం చేస్తున్నారు, మరి ఈ విధంగా సరైనది కాదని చెప్పేసి కూడా నిన్న అందరూ కూడా వెళ్ళి గ్రామ ప్రజలందరూ కూడా మహిళలతో సహా స్వచ్ఛందంగా కదిలొచ్చి మరి మా దాంట్లోకి జరగకూడదని చెప్పేసి కూడా వాళ్ళని మరి తొలగించి ఇక్కడ మొత్తం కూడా రాకూడదంటే వాళ్ళు రామని చెప్పారు. ఇంతకుముందు కూడా మళ్ళీ వచ్చినారు. మళ్ళా గ్రామ ప్రజలంతా కూడా మా భూమి మా హక్కు అని చేసి మరి అందరూ కూడా కాపాడుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వ యంత్రాంగం చొరవ చూపి మరి సర్వేల పేర్ల మీద కాలయాపన చేయకుండా ఇతరులకు అవకాశం కల్పించకుండా వాళ్ళని తీసేస్తాం వీళ్ళని తీసేస్తాం అనుకుంటా ప్రభుత్వ అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తూ మరి కోట్ల పేర్ల మీద కోర్టులోకి పోయినారనడం ఇంకోటి జాప్యం కలగజేసుకొని మరి మా యొక్క గ్రామానికి మరి ఇప్పటికే మరి చాలా అన్యాయం జరిగింది. ఎందుకంటే మా గ్రామంలో ఉన్నటువంటి గంగమ్మ చెరువుని కూడా కబ్జా చేశారు. మరి అదే విధంగా వదిలిపెడితే మరి మేము సహకరిస్తూ పోతున్నాం. కేంద్ర సంస్థలకు మరి విద్యా సంస్థలకు, పీజీ సెంటర్కి అయితేనేమి, ఇకపోతే IIITకి అయితేనేమి, మా గ్రామ పరిసరాల్లో ఉన్నటువంటి మరి యూనివర్సిటీకి, డైట్ కాలేజు, ఆర్టీఓ ఆఫీసు, పాలిటెక్నికల్ కాలేజు, మరి టెడ్కో ఇండ్లు అయితేనేమి, రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్నటువంటి వెంచర్లు అన్ని వెలిసినాయి. మరి సాగునీరు కూడా మరి 5-6 గ్రామాలకు ఉన్నటువంటి గంగమ్మ చెరువును కూడా కబ్జా చేశారు. మరి మిగిలిన భూములను కూడా మరి మేము అప్పుడు ఫ్లడ్ వస్తే కూడా ఇందిరమ్మ
ఇళ్ళ కింద మరి TV9 ప్రజానగర్ అని చెప్పేసి కూడా పెడితే ఇల్లు కట్టించిస్తే కూడా TV9 సంస్థ వాళ్ళు మేము సహకరించాం. ఫ్లడ్లో మన కర్నూలు వాసులు నిరుపేదలు చాలామందికి అన్యాయం జరిగిందని మా తాండ్రపాడు ఆదుకుంది, మరి సహకరించాం. అన్ని ఇళ్ళు వెలిసినాయి మేము. అయినప్పటికీ మా యొక్క ఓర్పు సహనాన్ని మరి కొందరు అలసుగా తీసుకోవడం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా మా గ్రామం, మా హక్కు, మా భూమిని మరి మేము కాపాడుకుంటాం. మేమంతా కూడా మాకు ఖచ్చితంగా పంచిన తర్వాతనే ఇతరులకు ఇవ్వండి. మేము అంతవరకు మేము భీష్మించుకొని కూర్చుంటాం. తప్పకుండా మా యొక్క మరి భూమిని మేము కాపాడుకుంటామని చెప్పేసి కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా ప్రాంతీయవాదం వచ్చినప్పుడు మరి తెలంగాణ వాదం వస్తే ప్రాంతీయవాదంగా మరి ప్రాణాలు పోగొట్టుకొని సాధించుకుంటున్నారు. మరి అంతే విధంగా నీళ్ళ వాటాలు కూడా మరి అన్ని వాళ్ళు తీసుకుపోతే మన ఆంధ్రలో మనం ఏమన్నా ఊరుకుంటున్నామా? మరి ఊరుకుంటాం. కాబట్టి మా గ్రామంలో కూడా మరి ఏ విధంగా అయితే అందరూ అన్యాక్రాంతం చేస్తూ ఉంటే చూసుకుంటూ ఊరుకుండేది లేదని చెప్పేసి కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఏదన్నా చేయగలిగితే న్యాయపరమైనటువంటి పోరాటాలు చేయండి, కానీ అన్యాక్రాంతం చేసి మరి ఇతరులకు దారత్వం చేస్తామంటే గ్రామస్తులంతా కూడా మరి చూస్తూ ఊరుకున్నారని చెప్పేసి కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాం. అలాంటి వాళ్ళు మరి మానుకొని మరి ఇంకా కాలిందంటే కనీసం కొండారెడ్డి బుర్జును కూడా కబ్జా చేసే విధంగా ఉన్నారు. మరి అట్లాంటి విధానాలని విధి విధానాన్ని మానుకోవాలని చెప్పేసి కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాం. మరి పేద ప్రజానికానికి సామాజిక సేవ చేసే క్రమంలో అందరూ భాగస్వాములై న్యాయమైన పోరాటాలు చేయాలి, న్యాయమైన డిమాండ్స్ చేయాలి. ఎక్కడెక్కడి వాళ్ళకు ఎక్కడ ఆదోని, ఎక్కడ తెలంగాణ, ఎక్కడ ఆత్మకూరు, ఎక్కడ నది కొట్టుకూరు అట్లాంటి వాళ్ళకల్లా ఒకరికి 4 ఇండ్లు ఉన్న వాళ్ళు వచ్చి అక్కడ సొమ్ము చేసుకునే వాళ్ళని నాయకత్వంని ఎంపిక చేసుకొని మరి జెండాల పేర్ల మీద మరి కొట్టాలు వేయించుకుంటూ పోతే ఇది తగు మరి చర్య కాదని చెప్పేసి కూడా గుర్తు చేస్తున్నాం. మా యొక్క గ్రామం పరిధిలో మరి మేమైతే మాత్రం మా గ్రామ పరిధిలో మాకు ఇచ్చేంత వరకు వదలము. అధికారులను కూడా మరి అధికారుల వైపు కూడా మేము ఇంతవరకు అడుగుతూ వస్తున్నాం. ఇంకా మేము కూడా సహనం కోల్పోతే మరి గ్రామస్తులకు ఎట్టుంటుందో కూడా మా యొక్క మరి ఎంతటి వరకైనా తెగింపు చేస్తామని చెప్పేసి కూడా గుర్తు చేస్తున్నాం. న్యాయ పోరాటానికి మేము అన్యాయంగా ఎదుర్కోవడం లేదు. మా గ్రామాన్ని మేము కాపాడుకునే దిశలో మాకు మంచి స్కూళ్ళు కావాలి, మంచి వైద్యశాల కావాలి, మంచి పార్కు కావాలి. ఇలా చేయకపోతే అన్ని అన్యాక్రాంతం చేసుకుంటూ పోతారు. మరి ఏవైతే న్యాయమైనటువంటి ఉన్నావో వాటికన్నిటికీ కూడా మా గ్రామం సహకరించింది, అందులో సందేహం లేదు. మేము దానికి నిదర్శనం ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా మేము ఇచ్చినటువంటిది ఉంది. అక్కడ TV9 ప్రజానగర్కి అదంతా మరి టెడ్కోయిన్లకు కానీ మరి ఇండస్ట్రియల్ పార్కు కానీ మొన్ననే కలెక్టర్ గారు కూడా మరి శంకుస్థాపన చేసి వచ్చారు. మరి ఈ విధంగా మన యొక్క భూమిని మనం కాపాడుకునే విధంగా ఈరోజు ఉవ్వెత్తున మరి గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు అందరూ కూడా మరి కలెక్టరేట్ నందుకు వచ్చి ధర్నా చేసి ఇంకా మనం కాపాడుకునేటువంటి భూమిని మనం వెంటనే ఇప్పించుకోవాలి, సర్వే చేయించి గతంలో ఇచ్చినటువంటి